ఈ యొక్క సమయంలో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ విధంగా భక్తిని గురించినటువంటి సమాచారాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచుకు భక్తి గలవాడినని అనుకొని ఎడలా వాని భక్తి వ్యర్థమే. భక్తి, నిజమైనటువంటి భక్తి, ద ట్రూ రిలీజియన్ బిగిన్స్ విత్ ద టంగ్. నిజమైనటువంటి భక్తి నీ యొక్క నాలుకతో ప్రారంభమవుతుంది. ఎవడైనా భక్తి గలవాడును ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక, నోటికి కళ్ళము పెట్టుకున్నటువంటి వాడు అంటే అదుపు లేనటువంటి నాలుక, ఇష్టానుసారంగా తోడ నాడి మాట్లాడేటువంటి నాలుక, సత్యానికి భిన్నంగా ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నదానితో జోడి చేసి చెప్పేటువంటి నాలుక. అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సాతానుడు. సాతానుడు ఏం చేశాడు అంటే లేనివంటి విషయాన్ని సత్యానికి భిన్నంగా దేవుని సత్యం ఒకటి చెప్తే దేవుని సత్యం కాకుండా వీడు కల్పించినటువంటి మాటల్ని, వీడు పుట్టించినటువంటి లేని దాన్ని పుట్టించేటువంటి అబద్ధికుడు. లేని వార్త ఎలా పుడుతుందమ్మా? లేని వార్త ఒకటి ఎలా పుడుతుంది? ఒకరి మీద ద్వేషం ఎలా కలిగేస్తుంది చెప్పండి? సాతానుడు ఏం చేస్తాడంటే నాలుక ఏం చేస్తుందంటే గోతులు తవ్వటం. విన్నారా? గోతులు తవ్వే స్వభావం. మన ముందు బాగా మాట్లాడతారు, మన ముందు చక్కగా పలకరిస్తారు, మన వెనకాలకి వెళ్ళి ఏం మాట్లాడతారు అంటే నాలుకతో గోతులు తీస్తారు, నాలుకతో కొండలు ఆడుతూ ఉంటారు. సత్యానికి తెలియని విషయాలను తెలిసినట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. మరి దాన్ని నమ్మేటువంటి వారు ఏమైపోతారు? అది నిజమే అని నమ్మేటువంటి వారు తెలియదు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సాధారణ ద్వారా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా సత్యానికి భిన్నంగా ఉన్నారు కనుక సత్యం మీద పరిశీలించకుండా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనిక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి కలవాడని అనుకొని ఎడలా వాని భక్తి వ్యర్థమే. ఎందుకు? ఇది చాలా నాలుక ప్రధానమైనటువంటిది భక్తి జీవితంలో. ఎందుకని తెలియచేస్తున్నాడు అంటే నువ్వు ఒక మనిషి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక క్రైస్తవుడు, నువ్వు భక్తి గలవాడు, రెగ్యులర్గా నువ్వు జరిగినవన్నీ కూడా నువ్వు ఆరాధన కావచ్చు, స్తుతిగీతములు కావచ్చు, అన్ని కూడా పద్ధతిగా అటెండ్ అవ్వచ్చు. అయినప్పటికీ కూడా దేవుని కొరకు పాటలు పాడవచ్చు, దేవుడి కొరకు కీర్తనలు చేయవచ్చు, పాడచ్చు, ప్రార్థన చేయవచ్చు, లేదా బోధించవచ్చు. అయినప్పటికీ కూడా నాలుకకు కళ్ళెం పెట్టుకోకపోతే నీ ఇష్టానుసారమైనటువంటి అబద్ధ మాటలు మాట్లాడుతుంటే, నాలుకతో గోతులు తీసే స్వభావం ఉంటే, అబద్ధాన్ని ప్రచారం చేసే స్వభావం ఉంటే, దురాశ మాటలు మాట్లాడేటువంటి స్వభావం ఉంటే నీ భక్తి వ్యర్థమే. నువ్వు ఆరాధనకు వచ్చి కూర్చో, రెగ్యులర్గా టైంకి వచ్చి కూర్చో, టైం కంటే ముందే వచ్చి కూర్చో, 365 రోజులు తప్పకుండా వచ్చేయి. నాలుకను అదుపులో పెట్టుకోకపోతే, దానితో ఎవరిని దూషిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియనటువంటి స్థితిలో ఉంటే, ఈర్ష్య స్వభావంతో మాట్లాడితే అది నీకు ప్రమాదం. తిట్టేవాడికి ఏం కాదమ్మా. ఎవరికైతే ఆ తిట్లు తింటున్నాడో వాడికి ఏం కాదు. నేను అనుకున్నారు, నన్ను తిట్టారనుకోండి, నా మీద దూషించారనుకోండి, నా మీద ద్వేషించారనుకోండి, మీ ద్వేషపు మాటలు నాకు తగలవు, మీ దూషపు మాటలు నాకు తగలవు, మీ దురాశ మాటలు నాకు తగలవు. కానీ ఎవరికి నష్టమో తెలుసా? అబద్ధాన్ని నమ్మి దాన్ని నమ్ముతూ ప్రచారం చేస్తారు చూసావా, అది వారికి నష్టం.
వారి జీవితానికి నష్టం. అందుకే ఇట్స్ ఎ సెల్ఫ్ డిసెప్షన్ అంటాడండి. అంటే సెల్ఫ్ డిసెప్షన్ ఈజ్ డేంజరస్. అంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. మేము భక్తి ఉంటుంది, ప్రార్థన చేస్తున్నాం, మేము అన్ని చేస్తున్నాము అంటూ ఉన్నారు. కానీ నాలుకను ఉంచాల్సిన ఏమి మాట్లాడాలి తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? ఎవరో చెప్పిన దాన్ని విన్నది మాట్లాడుతున్నావా, నువ్వు కన్నది మాట్లాడుతున్నావా? ఎదుటి వాళ్ళ త్యాగ జీవం తెలియదు, నీకు వాళ్ళ పరిస్థితి తెలియదు. ఎవరో వచ్చి చెప్పగానే నాలుగుతో కొండలు ప్రచారం చేసాం అనుకోండి. శాపగ్రస్తులు ఎవరైతే ప్రచారం చేయబడుతున్నారో వారు కాదమ్మా, నాలుగును అదుపులో పెట్టుకోలేకపోతే. అందుకే మాట్లాడుతున్నాడు, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. దేవాతి దేవుడే నీ భక్తి వ్యర్థము అంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 7:21 నాట్ ఎవ్రీవన్ హూ సేస్ లార్డ్ లార్డ్ విల్ ఎంటర్ ద కింగ్డమ్. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరుడు గాని నా తండ్రి చిత్తం చేయవాడు పరలోక రాజ్యం చేస్తాడు. దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంటుంది. దేవుని యొక్క చిత్తం ఎక్కడ బయలుపరచబడుతూ ఉంటుందంటే, దేవుని యొక్క చిత్తం ఏదో దేవుని యొక్క గ్రంథంలో బయలుపరచబడుతూ ఉంది. దేవుని యొక్క గ్రంథంలో తెలుపబడుతూ ఉంటుంటే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసుకొని, దేవుని మాటలు పెట్టుకొని పక్కన పెట్టేసుకొని పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అంటే భ్రమలో ఉన్నావు, కలలో బ్రతుకుతున్నావు. నీ నాలుగును అదుపులో పెట్టుకోనకుండా, నీ నాలుగుతో అబద్ధ ప్రచారాలు చేస్తూ, నీ నాలుగుతో గోపులు తీస్తూ నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నాను కనుక అనుకున్నావా? నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు ఎంత వయసు వచ్చింది అనుకున్నావా? నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు. ఎందుకంటే అక్కడ నీలాంటి వారికి చోట్లేదు. ఇలా నా ఇష్టానుసారంగా నాలుగుతో మాట్లాడేటువంటి వారికి చోట్లేదు. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరుడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే చేరను. నాలుక నరవలేని నాలుక అంటారండి సాధారణంగా. అందుకే అపవిత్రమైన ముసలం ముచ్చట్లకు దూరంగా ఉండింటాడు. సాధారణంగా ఊర్లో ఉండేటువంటి అలవాటు ఏంటి అంటే, ఒక చోట చేరిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏ చాడీలు చెప్పటము, లేకపోతే కల్పించిన దాన్ని చెప్పటము, వీళ్ళు అనుకున్న దాన్ని చెప్పటము అలవాటు అయిపోతుంది. వాటిని ఏమన్నాడంటే అపవిత్రమైన మాటలు అన్నాడు, వ్యర్థమైన మాటలు అన్నాడు. వ్యర్థమైన మాటలు వాళ్ళు వ్యర్థంగా మాట్లాడి వారు భ్రష్టులు అయిపోతారు. అది కూర్చొని విని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా భ్రష్టులు అయిపోతారు. అందుకే అపవిత్రమైన ముసలం ముచ్చట్లకి ఏమంటాడంటే విముఖుడమై ఉండమంటాడు. భక్తి రాదమ్మా. ఆ మాటల వల్ల నీకు భక్తి అలవర్చుకోవాలా. నీ దైన్యమైనటువంటి జీవితంలో, నీ దినచర్యలో భక్తి నాలుగును అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు ఈర్ష్య స్వభావంతో మాట్లాడచ్చు. కానీ నీకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఇది సత్యమా కాదా అనకుండా దాన్ని ప్రచారం చేస్తున్నావు అనుకోండి, ఏమవుతుందంటే వారు వ్యర్థమైన మాటలు మాట్లాడి వారు ఎలాగో భ్రష్టులు అయిపోతారు. అది విని ప్రచారం చేసి నీవు కూడా ఏమైపోతావంటే భ్రష్టురాలు అయిపోతావు. ఎన్ని ప్రార్థనలు చేయొచ్చు, ఎన్ని ఆరాధన కట్టిండవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది సాధారణంగా ఊర్లో జరిగేటువంటి స్థితి. ఎందుకంటే సిటీల్లో వాళ్ళకి అంత టైం ఉండదు, సాధారణంగా అంత సమయం ఉండదు, ఎంత బిజీగా వచ్చేస్తారు. కానీ ఏం చేస్తారంటే ఇలాగా వ్యర్థమైన మాటలు సాధారణంగా అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నది. మోసపు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే ప్రవేశించును అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. హృదయము చాలా మోసకరమైంది కాబట్టి దాని విషయంలో అదేం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంటుంది. నాలుకకు నోటికి కళ్ళం పెట్టుకొనక నేను భక్తి గలవాణ్ణి అని అనుకున్నారనుకోండి, భక్తి వ్యర్థమే అనేటువంటి విషయాల గురించి మాట్లాడితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. వ్యాధి శరీరానికి వచ్చే వ్యాధి, శరీరానికి ఏదైనా వ్యాధి రావచ్చు, అది నీకు ప్రమాదం కాదు. శరీరానికి నీకు ఎటువంటి వ్యాధి రావచ్చు,
ఎటువంటి స్థితి రావచ్చు, అది నిజంగా మానవునికి ప్రమాదం కాదు, మా అయితే భౌతికంగా అది నీకు నష్టం ఇచ్చేది కానీ నీ ఆత్మీయ జీవితానికి అది నష్టం తీసుకొచ్చేది కాదు. హృదయము అన్నిటికంటే వ్యాధి కలది, దుస్థితి నిన్ను నిత్య నాశనానికి నడిపించేది, నిన్ను భక్తిహీనుడిగా చేసేది నీ నాలుక. ఆ నాలుకకు కళ్ళం పెట్టుకోలేదనుకోండి, ఆ నాలుకను అదుపులో పెట్టుకోలేదనుకోండి, ఎవరు చెప్పిన దాన్ని వారు వ్యర్థమైనటువంటి విషయాలను నమ్ముతూ ఉన్నాం అనుకోండి, ప్రచారం చేస్తూ ఉన్నాం అనుకోండి, సత్యానికి భిన్నంగా అబద్ధం ఆడొద్దంటాడు. ఎందుకంటే సత్యాన్ని గ్రహించేటువంటి మనసు అందరికీ లేదు. ఏదో విన్నాను వెళ్ళి వెంటనే నలుగురికి చెప్పేయాలి. అది నిజమా కాదా? అది నిజమా? సత్యానికి భిన్నమైందా? భిన్నమైంది కాదా? అందుకే ఎక్కువ మంది భక్తిహీనులైపోతూ ఉంటారు. తన హృదయాన్ని తను మోసపడి నేను భక్తి గలవాణ్ణి అనుకుని ఎడలా వాడి భక్తి వ్యర్థమే అంటూ ఉన్నాడు. నీ భక్తి నేను రక్షించలేని నీ యొక్క ప్రార్థన, నేను రక్షించలేనటువంటి నీ యొక్క పాటలు, నేను రక్షించలేనటువంటి నీ యొక్క పంచువాలిటీ వ్యర్థం. ఎందుకు? నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతే, కొండెములు ప్రచారం చేయటం ద్వారా, సత్యానికి భిన్నమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా చెప్పేటువంటి వారు భ్రష్టులు అయిపోతారు, దాన్ని ప్రచారం చేసేటువంటి వారు భ్రష్టులు అయిపోతారు అని తెలియజేస్తుంది. అందుకే హృదయము, నీ హృదయాన్ని నమ్ముకోవద్దు, నీ హృదయము వ్యాధి కలది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతిపదేవాడు పరలోక రాజ్యము ప్రవేశించుడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. మనిషి తన వ్యర్థమైనటువంటి మాటల ద్వారా ఇతరులను ఫూల్స్ చేయొచ్చు, ఇతరులను నమ్మించవచ్చు. కానీ మోసెస్ అతను ఏం చేస్తున్నాడంటే తను తాను ఫూల్ చేసుకుంటున్నాడు. ఆ మాటల ద్వారా ఏం చేసుకుంటున్నాడు? హీస్ ఫూలింగ్ హిమ్సెల్ఫ్, హీస్ నాట్ ఫూలింగ్ సమ్వన్ ఎల్స్. ఇతరుల్లో అతను ఫూల్ చేయట్లా. ఏప్రిల్ ఫూల్స్ చూస్తారా? ఏం చేస్తారు? ఏప్రిల్ ఫూల్ రోజున సాధారణంగా ఇతరుల్ని ఫుల్ సెల్ఫ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఇలా అబద్ధ ప్రచారం చేసేటువంటి వాడు. కానీ నాలుగుతో భక్తి నాలుగుతో మొదలవుతుంది. నీ నాలుగును అదుపులో పెట్టుకపోతే, కొండల ప్రచారం చేస్తే, సత్యానికి భిన్నమైనటువంటి ఆలోచన చేస్తే, చేసేటువంటి వాడు ఇతరుని నేను నేరం మోపుతున్నాను అనుకుని, ఇతరుని ఫూల్ చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఎవరు ఫూల్ అవుతున్నారంటే దేవుడి దృష్టిలో ప్రచారం చేసి ఆ నరవలేని నాలుక వ్యక్తి ఫూల్ అవుతున్నాడు. ఎందుకంటే నీ భక్తి వ్యర్థమే అంటున్నాడు దేవుడు. భక్తి వ్యర్థమే అని తెలియచేస్తున్నాడు. నీ నాలుక నీ పైకి కనిపించే వేషధారని కాదు, నీ నాలుక నీ నిజమైనటువంటి నీ ఆత్మీయ స్థితి బయలుపరుస్తుంది. బయలుపరిచేది బయటికి కనిపించే రూపము, బయటికి కనిపించే వేషధారను, బయటికి కనిపించే ప్రార్థన, బయటికి కనిపించే పాటలో కాదు. నీ భక్తిని ప్రచారం చేసి భక్తిని తెలియపరిచేది, నీకు ఆత్మీయ జీవితాన్ని బయలుపరిచేది దేవుని యొక్క నీ యొక్క నాలుకై ఉంది. యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. దాంట్లోనే యాకోబు గారు వాస్తవానికి ఏదో పెద్ద ఆయన అధ్యాయం రాసేటప్పుడు కూడా, ఆ విషయాలు రాసేటప్పుడు కూడా ఏదో పెద్ద పాపం అంటే ఏంటి, పెద్ద హత్యలు చేసేటువంటి వాడు, లేకపోతే ఇంకేదో భయంకరమైనటువంటి వ్యభిచార వృత్తులు చేసేటువంటి వాడి గురించి మాట్లాడాల. పాపాన్ని ఏదో వ్యభిచారం భయంకరంగా చేసేటువంటి నేరాలు చేసేటువంటి వారు, పాపులో దొంగలో, వారి గురించి మాట్లాడట్లేదు. కానీ నాలుకను అదుపులో పెట్టుకోలేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. వారు భక్తిహీనులు అంటూ ఉన్నాడు. చూస్తే అదే విషయాన్ని మనకు చదువుకున్నాం కదండి 1:26లో, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకోవచ్చు. ఏంటంటే నాలుగు కళ్ళెం పెట్టుకోలేకపోతే, అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటుంటే, కొండలను ప్రచారం చేస్తూ ఉంటుంటే, వెనకాల గోతులు తీస్తూ ఉంటుంటే, పడగొట్టాలని గోతులు తీస్తూ ఉంటుంటే, దాన్ని నమ్మి సత్యం ఏంటో తెలియకుండా ఇతరులకు ప్రచారం చేసేటువంటి నీవు ఏమైపోతావంటే భ్రష్టురాలు అయిపోతావు. కాబట్టి ఏ వింటున్నావో చాలా ప్రాముఖ్యం. అది సత్యమా కాదా, వారి గురించినటువంటి వాస్తవమైనటువంటి జీవితం అదేనా,
లేకపోతే దురాశతోనో, ద్వేషంతోనో, అసూయతోనో పలికిన మాటలు నీ చెవిలో పడితే ఆ మాటలను ప్రచారం చేస్తున్నావా? ఆ మాటలు నమ్మి నువ్వు నలుగురికి ప్రచారం చేస్తున్నావా? అది నువ్వు ఎవరి మీద ప్రచారం చేస్తున్నావు? మహా అయితే వారిని ఇంతగా బాధపడుతుంది, కానీ నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు. ఎవరి గొయ్యి తీసుకున్నారో తెలుసమ్మా? నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు. ఎందుకంటే ఎవరో చెప్పారు కదా, నిజమో కాదో తెలియదు. వారి భక్తి జీవితం అదే కాదో తెలియదు, వారి జీవితం నిజం అదే కాదో తెలియదు. నువ్వేం చేసుకుంటాం? అందుకే ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థం. ఎందుకు భక్తి వ్యర్థం అన్నాడు? ఎందుకంటే నీ యొక్క నోరు, లేకపోతే నీ యొక్క టంగ్, నాలుక అనేటువంటిది ఇట్స్ విండో ఆఫ్ ది హార్ట్. నీ హృదయం యొక్క స్థితి ఏంటో, పరిస్థితి ఏంటో నీ నాలుక బయలుపరుస్తుంది. నీ హృదయంలో దాగంగా మాట్లాడుతుంది కదా నాలుక. నీ హృదయంలో లేని మాట్లాడతావా? నా ముందున్నప్పుడు నీ హృదయంలో లేని మాట్లాడచ్చు, లేకపోతే ఒక వ్యక్తి ముందున్నప్పుడు వారి హృదయంలో లేని కపట ఒక కల్పించడం మాట, కానీ అతని వెనక ఏం మాట్లాడతావు తెలుసా? అతని ముందు ఒక మంచి మాటలు మాట్లాడచ్చు, అతని పొగడొచ్చు, గొప్పగా చెప్పొచ్చు, కానీ అతని వెనకాల ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి నువ్వేం చేస్తావు తెలుసా? నీ హృదయంలో ఉంది మాట్లాడతావు. అది నీ నిజమైన స్థితి. అది మనిషి యొక్క నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి. నీ యొక్క మాటలో నీ యొక్క క్యారెక్టర్ని బయలుపరుస్తాయి. వర్డ్స్ రివీల్ క్యారెక్టర్. నీ నిజమైనటువంటి గుణం ఏంటో నువ్వు వెనక ఉండి మాట్లాడేటువంటి మాటలు నీ గుణాన్ని బయలుపరుస్తాయి. Your speech exposes the spiritual maturity. నువ్వు ఎంత కాలంగా క్రైస్తవురాలుగా ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవురాలుగా ఉన్నావో కాదు, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నావు కాదు, ఎంత కాలంగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావో కాదు, ఎంత కాలంగా భయంకర ఉపవాసం చేస్తున్నావో కాదు. నీ యొక్క మాటలు నీ యొక్క ఆత్మీయ స్థితిని బయలుపరుస్తాయి. నీ ఆత్మీయ ఎదుగు నిజంగా ఎదిగావా లేదా ఆత్మీయతలో, లేకపోతే ఇంకా ఎక్కడో లోకంలోనే ఉంటూ క్రీస్తులో ఉన్నాను అని అనుకుంటున్నావా? క్రైస్తవులు అంటే క్రీస్తు నుంచి లోకం నుంచి వేరు చేయబడినటువంటి వారు, లోకస్తులాగా బ్రతికేటువంటి వారు, లోకస్తులాగా మాట్లాడేటువంటి వారికి ముందు ఒక మాట వెనక ఒక మాట, ఈర్ష్యతో ద్వేషంతో మాట్లాడేటువంటి మాటలు. What you say shows who you are. నువ్వేం మాట్లాడతావో వెనకాల అదే నువ్వు ఎవరో. నీ ఆత్మీయ స్థితి ఏదో కనిపించేటువంటి రూపం కాదు, కనిపించేటువంటి దేహం కాదు, కనిపించేటువంటి ఎదురుగా ఉండేటువంటి మాటలు కాదు. నువ్వు వెనకాల మాట్లాడేటువంటి మాటలో నువ్వు ప్రచారం ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నావో అదే నీ నిజమైనటువంటి గుణము. ఎదురుగున్నప్పుడు బాగానే ఉంటారు, ఎదుర్కొన్నప్పుడు బాగుంటావు, నీ యజమానుల దగ్గర ఎదుర్కొన్నప్పుడు బాగుంటావు, కానీ వెనకాల ఏం చేస్తావు తెలుసా? గోతులు తీస్తావు. అదే నీ యజమానైనటువంటి గుణం. ఇది కాదు ఎదురుగా ఉండేటప్పుడు కాదు, నీ యజమాని దగ్గర ఎదురుగా ఉన్నప్పుడు కాదు, నీ యజమాని లేనప్పుడు వెనకాల తీస్తారు చూసారా, కూటమిలాగా. అదే నీ నిజమైనటువంటి గుణము. అదే ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో వాట్ ఈస్ బ్రిల్డింగ్ థింగ్, నీ నాలుగు ఒక కళ్ళెం పెట్టుకోవడం అంటే ఏంటి? కళ్ళెం అంటే ఏంటి అంటే సాధారణంగా గుర్రాలు కేస్తారు. దేనికమ్మా? కళ్ళెము అంటే సాధారణంగా ఇట్స్ బ్రిడిల్ అన్నాడు అనమాట. బ్రిడిల్ అంటే ఎలాగంటే సాధారణంగా చాలా వాటికి పశువులకి జంతువులకి వేస్తారు. అంటే దాని యొక్క దాని మొత్తాన్ని కూడా మూతికి వేసుకొని కళ్ళెం వేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా లోబర్ చేస్తూ ఉంటారు. అంటే నీ హోల్ బాడీని మొత్తాన్ని కూడా కళ్ళెం వేసి ఏం చేస్తారు? అదుపులో తీసుకొస్తారు. నీ యొక్క పూర్తి శరీరాన్ని, ఆ పూర్తి జంతువుని ఎలాగంటే కళ్ళెము ద్వారా ఏం చేస్తారు అంటే దాన్ని అదుపులో తీసుకొస్తారు. ఏ విధంగా అయితే
గుర్రాన్ని, అంత బలమైనటువంటి గుర్రాన్ని కూడా ఏం చేస్తారంటే దాన్ని కళ్ళెం వేసి దాన్ని మొత్తం ఒకవైపు తిప్పేసి తీసుకొచ్చేస్తారు. అలాగనే చూసినట్లయితే అలాగనే మన నాలుక కూడా అంత పదునైనది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతో నువ్వు ఏమి మాట్లాడుతున్నావు, దాంతో ఏం ప్రచారం చేస్తున్నావు, ఎలాంటి భక్తి, నీకు భక్తి ఎలాంటిదో, భక్తిలో నువ్వు ఎంత ఎదిగావో, ఎంతగా స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎదిగావో లేదా, అది ఎదిగావని కొన్ని సంవత్సరాలుగా ఉంటూ నీ నాలుక ఏంటో నువ్వేంటో అది బయటపరుస్తూ ఉంటుంది. అన్కంట్రోల్ టంగా, కంట్రోల్ టంగా. వాట్ కైండ్ ఆఫ్ టంగ్ డూ యూ హ్యావ్? నీకు ఎటువంటిది? అదుపు లేని నాలుక, అదుపున్న నాలుక ఉందా? అదుపున్న నాలుక, అదుపు లేని నాలుక నీకుంది. అది నీ భక్తి జీవితాన్ని, నువ్వు భక్తి గలవాడవా కాదా అనేటువంటిది చూపించేస్తుంది. గాసిప్ ఇన్ ద చర్చ్, కొండలు మాట్లాడేటువంటిది సంఘంలో ఏమంటే కొండలు, గాసిప్స్ అంటే ముచ్చట్లు అని పనికి రానటువంటి ఇతరుల గురించి ప్రచారాలు చేసేటువంటి మాటలో దాన్ని గాసిప్స్ అంటాడు. అది భయంకరమైనటువంటి సిన్. గ్రంథంలో గాసిపింగ్ ఈజ్ చాలా ఎంత భయంకరమైనటువంటి సిన్ అంటే ఇతరుల గురించి మాట్లాడేటువంటి మాటలు అది చాలా భయంకరమైనటువంటి అది సిన్. అలాగనే బ్యాక్ బైటింగ్ మెంబర్స్ అంటే ఇతరుల గురించి వెనకాల చెడుగా మాట్లాడేటువంటి మాటలు అది అదుపు లేని నాలుగు ఉండేటువంటి పరిస్థితి. అలాగనే హార్ష్ క్రిటిసిజం ఆఫ్ లీడర్స్, నాయకుల గురించి ఇష్టానుసారంగా తెలియకుండా విమర్శ చేయటం, వారి భక్తి జీవితం గురించి కానీ, వారి యొక్క త్యాగ జీవితం గురించి కానీ, లేకపోతే ఏమీ తెలిసినట్లుగా ప్రచారం చేయటం, ఇతరుల గురించి తెలిసినట్లుగా ప్రచారం చేయటం ఏంటి అంటే అది నీ అదుపు లేని నాలుకకు చిహ్న గుర్తుగా ఉంటుంది. అలాగనే నీ యొక్క అదుపు లేనటువంటి ఆ యొక్క కోపం, అదుపు లేనటువంటి కోపము. అలాగనే డబుల్ టాక్ అంటే రెండు నాలుకలు, కొండెములు చెప్పి. రెండు నాలుకలు అంటే ఏంటమ్మా? రెండు నాలుకలు మనుషులకు ఉంటాయా? మరి రెండు నాలుకలు ఎందుకు అన్నాడు? గ్రంథంలో చాలాసార్లు అన్నాడు. పరిచారకుల యొక్క స్త్రీలకు ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలి, పెద్దల స్త్రీలకు గుణ లక్షణాలు, స్త్రీకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నాడు. రెండు నాలుగు డబల్ టంగ్ అన్నాడు, డబల్ మైండెడ్ అన్నాడు. అంటే డబల్ టంగ్ అంటే రెండు నాలుగులు ఎందుకు అన్నాడు అంటే వెనక ఒకటి మాట్లాడతారు, ముందు ఒకటి మాట్లాడతారు. భయంకరమైనటువంటి అదుపు లేని నాలుగు ఇవన్నీ కూడా. భక్తి కలవాడు ఏం చేస్తాడు అంటే తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. సత్యానికి భిన్నంగా మాట్లాడుతున్నావా, సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, తెలియనిదాన్ని తెలుసుకున్నట్టు మాట్లాడుతున్నావా, లేకపోతే ఈర్ష్యతో ద్వేషంతో ఇతరులకు దాన్ని చెప్తూ ఇతరులు భ్రష్టులాగా చేస్తున్నావా? జాగ్రత్త. చాలా మంది కూడా మనం మాట్లాడుకున్నాం, ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే పల్లెటూరులోనే ఉంటుంది. పల్లెటూరులోనే బాగా వస్తారు, పట్టణాల్లో కూడా వస్తారు. కానీ ఎక్కువగా వాళ్ళు దీని నుంచి కొంచెం నేర్చుకుని తప్పకుండా పల్లెటూరులో ఏం చేస్తారంటే, కానీ ఎక్కువగా ఇలాంటి అపవిత్రమైనటువంటి ముస్లిం ముచ్చట్ల ద్వారా, దాన్ని ముస్లిం ముచ్చట్లు అన్నాడు. అంటే భక్తి గలవాడు ఎలాగ భక్తిని సాధనం చేయాలి అంటే తన నాలుకను అదుపులో పెట్టుకోగలిగితేనే మాత్రం భక్తి సాధనం చేయాలి. నాకు 60 ఏళ్ళు వచ్చేసి, 70 ఏళ్ళు వచ్చేసి, 40 సంవత్సరాల నుంచి క్రైస్తవుల్ని, 30 సంవత్సరాల నుంచి క్రైస్తవుల్ని, లేదా 20 సంవత్సరాల నుంచి క్రైస్తవురాల్ని అనుకుంటూ నువ్వు భ్రమలో బ్రతుకుతూ నాలుకతో కొండెములు చెప్తూ లేకపోతే నాలుకతో ప్రచారాలు చేస్తూ ఉన్నావు అనుకుని అదుపులేని నాలుక అంటాడు దాన్ని. కాబట్టి నువ్వు నీ భక్తి వ్యర్థమే అన్నాడు. ఎవడైనా తన నోటికి కళ్ళం పెట్టుకొనక నేను భక్తి గలవాణ్ణి అనుకుని తన హృదయం మోసపుచ్చుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. రిలీజియన్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ ది టంగ్ ఈజ్ ఎంప్టీ పర్ఫార్మెన్స్ అండి. అదుపు లేని నాలుక చేసినా సరే అది దేవుని ముందు అది వ్యర్థమే అనే విషయం తెలియజేస్తుంది. ఎందుకు నాలుక చాలా పవర్ఫుల్? వై టంగ్ ఈజ్ సో పవర్ఫుల్? ఎందుకు నాలుక చాలా అది శక్తివంతమైనది అని ఆలోచన చేస్తున్నది. అది కొంచెం అయినా సరే చాలా శక్తివంతమైనది. శరీరంలో నరవలేని నాలుక అన్నాడు, కొంచెం ఉంటుంది, చాలా చిన్నది అయినప్పుడు కూడా ఏమన్నాడంటే అది చాలా శక్తివంతమైనది అంటున్నాడు. ఏ విధంగా అయితే మనం చూసినట్లయితే మన గ్రంథం, అదే గ్రంథం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తెలియజేస్తాడండి మనకి. ఏ విధంగా అయితే
యాకోబు రాసిన పత్రికలోనే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 4:6 వచనంలో 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకు నోటికి కళ్ళెము పెట్టింది. కళ్ళెం గురించి మాట్లాడడం దేనికి వేస్తారంటే అది కళ్ళెం గుర్రాలకి వేస్తాం. లోబట్టడానికి ఏంటంటే శరీరం మొత్తం లోబర్చుకోవడానికి గుర్రాలకి గుర్రం ఎంతో పవర్ఫుల్ అండి, అదుపు చేయలేం. కానీ దానికి కళ్ళెం పెట్టి గుర్రాన్ని అదుపు చేస్తారు. వాటి శరీరం అంతా త్రిప్పుదుము కదా, ఓడను కూడా చూడడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదొక చొక్కాని చేత త్రిప్పబడును. చిన్న చొక్కాని ఉంటుంది, దాంతో ఏం చేస్తాడు అంటే అది ఓడ ఎలా వెళ్ళాలో తెరచాపలాగా దానికి ఇలా అంటే దాన్ని ఆ దిశలో గాలి యొక్క ఎడు జరుగుతూ ఉంటుంటే ఆ చొక్కాన్ని అలాగా తిప్పుతూ ఉంటుంటే దాన్ని ఏం చేస్తూ ఉంటుంది, అలాగ అంత పెద్ద ఓడైనప్పటికి కూడా అది మార్చబడుతుంది. నీ యొక్క నాలుకతో పోలుస్తూ ఉన్నాడు. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును లేకపోతే అతిశయపడును అంటే ఏం చేస్తుందంట, నాలుక అతిశయపడుతుంది, నాలుక డంబములు మాట్లాడుతుంది, నాలుక డంబములు మాట్లాడుతుంది. ఇతరుల కంటే నేను గొప్ప అని చెప్పటానికి నాలుకతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడను. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, అడవి చిన్నగానే మొదలవుతుంది. నీ తప్పుడు ప్రచారం, తప్పుడు ఉద్దేశం, నువ్వు వెనక మాట్లాడే మాటలు చిన్నగానే మొదలవుతుంది. నీ అబద్ధ ప్రచారం, నీ కొండ మాటలు చిన్నగానే ప్రచారం అవుద్ది, కానీ అది కుటుంబాల్ని పాడు చేస్తుంది. కుటుంబాల్ని పాడు చేస్తుంది. నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచింది. అందుకే ఎందుకు పవర్ఫుల్, వైట్ టంగ్ ఈజ్ పవర్ఫుల్ అంటే నీ నాలుకతో నువ్వు మాట్లాడేటువంటి గోతులు, నువ్వు నాలుకతో మాట్లాడే భ్రష్టమైన మాటలు ఏం చేస్తాయంటే నీ శరీరాన్ని మొత్తాన్ని నరకంలో పడేసేలాగా చేస్తా, నేను భక్తిహీనుడిగా చేస్తూ ఉంటది. నువ్వు ఎంత భక్తిని కనపరచవచ్చు, నీ ప్రార్థనలు చేయవచ్చు. నీ నాలుకను, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్కంట్రోల్డ్ టంగ్, యూ విల్ బి థ్రోన్ ఇంటు ద హెల్. కాబట్టి నీ నాలుకతో ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నావు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా, జాగ్రత్త. ఉంచబడిన ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిన. చూడండి, కుటుంబాలు పాడు. ఒకటి నిన్ను పాడు చేస్తానని నీకు తెలియదు, నేను ఎదుటోళ్ళని పాడు చేస్తున్నా, నాశనం చేస్తున్నా ఆనందిస్తావు, కానీ చివరికి ఏం చేస్తున్నావు అంటే నువ్వు మోసపోతున్నావు. అది నిన్నే తగలబెట్టేస్తుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడిన ఏం చేస్తాను, చివరికి యూ విల్ బి రోటన్ ఇన్ ద హెల్. నువ్వు నరకంలో నిత్య నాశనంలో పడిపోతావు. అందుకే నాలుక, కంట్రోల్ నాలుక అండ్ కంట్రోలబుల్ టంగ్. ఎందుకు ఆ నాలుక చిన్నదైందో చాలా పవర్ఫుల్ అనే విషయం చెప్తూ ఉన్నాడు. మృగ పక్షి సర్ప జలచారుల్లో ప్రతి జాతియు నరజాతి చేత సాధువు చాలను, సాధువు అయ్యేది కానీ ఏ నరుడును నాలుగు సాధు చేయనాడు. అది మరణకరమైన విషయంతో నిన్నది, అది నిరర్ధమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిత్వం. ఏం చేస్తాం, నాలుగుతో పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం. దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులు శపిస్తాం. ఏం చేస్తాం తెలుసా, తోలనాడి మాట్లాడతాం. జాగ్రత్త. సత్యానికి భిన్నంగా మాట్లాడుతున్నావా, అది సత్యం ఎరగకుండా మాట్లాడుతున్నావా, ఎవడో విని ప్రచారం చేసిన దాన్ని మాట్లాడుతున్నావా, వాడు వ్యర్థమైపోతారు, ఆమె వ్యర్థమైపోతే వినేటువంటి నీవు, ప్రచారం చేసేటువంటి నీవు వ్యర్థురాలు అయిపోతావు, భక్తిహీనులు అయిపోతావు. ఎందుకంటే భక్తిహీనుడు ఏం చేస్తాడు అంటే వాడికున్న ద్వేషాన్ని వెల్లడి కావటానికి ఆ ద్వేషాన్ని పక్కనోడికి ఎక్కిస్తాడు. అవునా? తనకున్న ద్వేషాన్ని ఏం చేస్తాడు అంటే పక్కనోళ్ళకి ప్రచారం చేస్తాడు.
దానితో సాతాను చేసే పని అయితే వెనకాల గోతులు తీసే స్వభావం. దీనితో తండ్రి ప్రభు స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిద్దుము. దేవుని పోలికలో సృజించబడినటువంటి మానవుల్ని ఏం చేస్తున్నామంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడి సేవకుల్ని కానీ లేకపోతే దేవుడి పోలికలో పుట్టినటువంటి మనుషుల్ని కానీ నీ ఇష్టానుసారంగా తోలని దేవుడు ఊరుకుంటాడా? వారి క్రియలకు తగినటువంటి మంచివైనా సరే చెడ్డవైనా సరే వారు చేసినటువంటి ప్రతి దానికి దేవుడు దేవుడి శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళిన ఒకే నోటి నుంచి ఇదే నోటి నుంచి దర్శిస్తాము, ఇదే తోటి నుంచి ఇద్దరిని తోలనాడి మాట్లాడతాము, ఇతర గోతులు తీస్తూ ఉంటాం ఇదే నాలుగుతో. అందుకే ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళిన నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలము నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజూర పండ్లను కాయునా అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీరు ఊరవు. మీలో జ్ఞానము గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అనేటువంటి వగైరా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అయితే మీ హృదయములో సహింపనల్లవి కానీ అంటే చేదైన సహించలేనటువంటి మత్సరమును వివాదమును అంటే ఎనిమి ఇతరుల గురించి ఈర్ష్య. దేనికి ఈర్ష్య ఉంటుంది? మానవునికి వాడు స్వభావాన్ని బట్టి ఈర్ష్యపడేటువంటి తత్వం నాకంటే ఎక్కువగా ఉంది, అరే నాకు ఇచ్చేయచ్చు కదా, నాకుంటే బాగుంటుంది కదా. ఇతర స్థితిని బట్టి ఈర్ష్యపడేటువంటి వాడు. కీర్తనకారుడు కూడా ఆశాపు కూడా ఒకనొక స్థితిని చూసేసి భక్తిహీన స్థితిని చూసి ఈర్ష్యపడినప్పుడు దేవుడు దాన్ని ఖండించాడు. క్రైస్తవుడు నాలుకను అదుపులో పెట్టుకునేటువంటి వాడు ఉండాలి. ఈర్ష్యపరుడై ఉండడు. అయితే మీ హృదయంలో సహింపనలను కానీ మత్సరమును వివాదమును ఉంచుకునే వాడైతే అతిశయపడద్దు, దాన్ని బట్టి అతిశయపడద్దు, దాన్ని బట్టి గర్వపడద్దు. జాగ్రత్త. నీ హృదయంలో వివాదం ఉందా? నీ హృదయంలో మత్సరం ఉందా? నీ హృదయంలో ద్వేషం ఉందా? నీ హృదయంలో ఈర్ష్య ఉందా? అదే నోటిలో బయటకు వస్తుంది. ముందున్నప్పుడు కాదు, వెనకున్నప్పుడు వస్తుంది. ముందున్నప్పుడు రాదు. ఎక్కడొస్తుంది? నీ వెనకాల ఉన్నప్పుడు మాట్లాడతారు. నీ వెనకాల ఉన్నప్పుడు జట్లు కడతారు. జట్లు కట్టి ఏం చేస్తారంటే మాట్లాడుతున్నారు. అయ్యా అలా అన్నాడు తెలుసా, ఇలా అన్నాడు తెలుసా, ఇలా అంటే తెలుసా. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎందుకంటే సత్యం నీకు తెలియదు. ఎవరో ద్వేషపూరితంగా మాట్లాడేటువంటి మాటలు నీ చెవుని పడినప్పుడు నువ్వేం చేసావంటే దాన్ని నీకు అదే స్వభావం ఉంది కనుక దాన్ని ప్రచారం చేశావు. అది నిజమా కాదా? వారి జీవిత భక్తి ఏంటో తెలియదు, వారి జీవిత విధానం ఏంటో తెలియదు, వారు దాని కొరకు ఏం చేశారో నీకు తెలియదు. తెలిసింది ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఈర్ష్య స్వభావము, నీకున్నటువంటి ద్వేష స్వభావంతో అదే ప్రచారం చేశావు. ఇతరులకి అదే ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు ఏమైపోతారండి? ఎవరు వింటున్నారో ఎవరు ప్రచారం చేస్తే. అందుకే విముఖుడమై ఉండి అపవిత్రమైన ముసలము ముచ్చట్లకు విముఖుడమై దైవభక్త విషయంలో నువ్వే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడమన్నాడు. దేవునికి కనపరచుకోవడానికి, నీ భక్తిని కనపరచుకోవడానికి, దైవభక్తిని ఆచరణ చేయడానికి, దేవుడి దృష్టిలో సరిగ్గా ఉండటానికి ఎవడ చోట్లేదు అనుకోవద్దు. ఎవడ చోట్ల కదా. ఇక్కడంటే సీసీ కెమెరాలు ఉన్నాయండి, కనపడుతుంది. నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు కనపడిపోద్ది. లేని చోట ఎవరు కనపడుతుంది? నీ దేవునికి కనపడుతుంది. నేను ఎక్కడో లోపల మాట్లాడుతున్నాను, కానీ ఎవరు చూస్తున్నారు? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తోవే గొయ్యలు దేవుడి నుంచి. మనిషి కంటి నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొక్క కంటి నుంచి మనిషి తప్పించుకోలేడు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి హృదయము చాలా వ్యాధి కలది. దీంతో ఏం చేయొచ్చు అంటే నీ మాటలు కట్టొచ్చు, లేకపోతే ఒక జీవితాన్ని నాశనం చేయొచ్చు. నీ మాటలు ఒక హృదయాన్ని ఇట్ కెన్ వూండ్.
దాన్ని స్వస్థపరచవచ్చు, లేదా దాన్ని గాయపరచవచ్చు. మాటలు ఒకరిని రక్షించవచ్చు, లేకపోతే నీకంటే ఎక్కువగా నరక పాత్రులుగా చేయవచ్చు. ఇట్ కెన్ సేవ్ ఆర్ కండెమ్. నీ మాటలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి. నోరు తెరిస్తే ఇతరులు శపించేవా, అబద్ధాన్ని ప్రచారం చేసేవా, ఈర్ష్యను పంచేవా, తెలియదని తెలిసినట్టుగా మాట్లాడేదా, ఇతరుల కొరకు గోడలు తీసేదా? దేని కొరకు? ఇతరులు రక్షించడానిక, అయితే ఇతరులకి వారిని ద్వేషించడానిక? కాబట్టి యువర్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వర్డ్స్ కెన్ సేవ్ ఆర్ కండెమ్. నేను రక్షించగలదు, లేకపోతే నీకంటే ఎక్కువగా నరక పాత్రలుగా చేయగలదు. కాబట్టి హృదయం అనేటువంటిది చాలా మోసకరమైనది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాన్ని నమ్ముకోవద్దు. నీ హృదయంలో ఏది ఉంటే అదే బయలుపడుతుంది. అందుకే నీ హృదయంలో ఏం రాయబడాలంటే దేవుని యొక్క మాటలు రాయబడాలా, దేవుని యొక్క హెచ్చరికలు రాయబడాలా. అప్పుడు ఏం మాట్లాడతావో ఏం మాట్లాడకూడదో అర్థమవుతుంది నీ హృదయంలో. అప్పుడే హృదయంలో లేదనుకోండి, నువ్వు 30 సంవత్సరాలుగా బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, 40 సంవత్సరాలుగా తీసుకుండవచ్చు, లేకపోతే రోజు భక్తి కనబడవచ్చు, నువ్వు ఎప్పటికీ కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి ఒక స్పిరిచువల్ గ్రోత్ కనపడదు. నీలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కనపడదు. ఎంతసేపు నీ యొక్క ద్వేషం మాట్లాడి హృదయంలోనే నోటికి బయట నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచి వస్తుంది. హృదయంలో ఏం లేదంటే ఉంది అని భ్రమపరుచుకుంటున్నాడు. దేవుడిని భక్తి చేస్తున్నా అనుకుంటారు, దేవుడిని ప్రార్థన చేస్తున్నా అనుకుంటారు. కానీ నీ హృదయంలో వచ్చేటువంటి మాటలో నీ ఆత్మీయమైనటువంటి స్థితి ఏంటో, నువ్వేంటో దేవునికి కనపరుస్తూ ఉన్నావు, లోకానికి బయలుపరుస్తూ. జాగ్రత్త. వాట్ ఈస్ యూజ్లెస్ రిలీజియన్ అంటే ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 1:26 మనం చూసినట్లయితే అక్కడ ఏమనంటే వ్యర్థమైనటువంటి భక్తి అన్నాడు. వాట్ ఈస్ వ్యర్థమైనటువంటి భక్తి ఏంటి అని చూసినట్లయితే మనం చదువుకున్నామండి. 1:26 మనం చూసాము, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడిని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే. యూజ్లెస్ రిలీజియన్ అని ఇంగ్లీష్లో. యూజ్లెస్ రిలీజియన్ ఏంటి? వ్యర్థమైంది. ఏంటి వ్యర్థమైనటువంటి భక్తి అంటే అది దేనికి పనికిరాదు, నేను కాపాడలేదు. నువ్వు ఎంతకాలం భక్తి చేస్తున్నా, ఎంతకాలం ఆరాధన చేస్తున్నా, ఎంతకాలము మోకాలు తెలిసి ఉపవాసాలు చేస్తున్నా, నువ్వు అలాంటి భక్తి నీ నోటికి కళ్ళం పెట్టుకోపోతే ఆ భక్తి నిన్ను రక్షించలేదు. నీ సహోదరునితో మాట్లాడుతున్నావు, తెలియని దాన్ని అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నావు, ఇష్టానుసారంగా ద్వేషిస్తున్నావు. ఏమవుతుందో తెలుసా? నీ భక్తిను కాపాడలేదు. వర్త్లెస్ బిఫోర్ గాడ్. దానికి ఎటువంటి ఆత్మీయమైనటువంటి విలువ లేదు దేవుని దృష్టిలో. వ్యర్థం అంటే దేవుని దృష్టిలో ఎటువంటి విలువ లేదు అనేటువంటి విషయం అన్నమాట. అయితే ఏ విధంగా మరి ఆ నాలుకను కంట్రోల్ చేయొచ్చు? హౌ టు కంట్రోల్? ఏ విధంగా నాలుకని నేను అదుపులో పెట్టుకోవాలి? నేను నాలుక వల్ల నేను నచ్చిన నాశనానికి వెళ్ళిపోతున్నాను, నా నాలుక వల్ల ఇతరులు కూడా నాశనానికి నడుపుతున్నాను, నా నాలుక వల్ల నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు, నా నాలుక వల్ల ఇతరుల కుటుంబాన్ని పాడు చేస్తున్నాను, నా నాలుక వల్ల సమాజాన్ని పాడు చేస్తున్నాను, నాలుక వల్ల సంఘాన్ని పాడు చేస్తున్నాను. ఏ విధంగా నాలుకను అదుపులో పెట్టుకోవాలి అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు. వాడు ఏం చేయాలంట? ఈ స్లో టు లిసన్. మొదటిగా వినాలి, పరిశీలన చేయాలి, వినాలి. విన్నది సత్యం అంటే ఏది పడుతుంది వినకూడదని ఏది వినాలా? వ్యర్థమైన మాటలో లేకపోతే ముసలమ్మలకు మొత్తం వినమన్నాడా? దానికి విముఖుడమై ఉన్నాడు. ఏమన్నాడు? అపవిత్రమైన ఉట్టి ముసలం ముచ్చట్లకి విముఖుడమై ఉండమని. అటువంటికి దూరంగా ఉండు. విన్నావా? నాకు చెప్పొద్దు కదా ఇలాంటివన్నీ, నాకు చెప్పొద్దు, నాకు ఇలాంటివి చెప్పొద్దు, ఇలాంటివి నాకు చెప్పొద్దు. ఎందుకంటే అది సత్యమో కాదో నువ్వు చెప్పేది నాకు తెలియదు, నీ హృదయ స్థితి ఏంటో నాకు తెలియదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఎవరి మీద ఏ పెట్టుకొని చెప్తావు నాకు తెలియదు. దాన్ని నేను ప్రచారం చేయలేనండి. అపవిత్రమైన అదే కొంతమంది దాంట్లో గాసిప్పింగ్ దాంట్లో ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా సాధారణంగా చెప్తూ ఉంటారు ముచ్చట్లో, ఖాళీ కూర్చొని ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా దాంట్లో గడపటానికి, దాంట్లో ఆనందించడానికి.
ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు స్త్రీలు. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండాలా. సత్యమా కాదా? సత్యమా కాదా? ఎందుకంటే అది సత్యమా కాదా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలా, లేకపోతే భ్రష్టులు అయిపోతారు. కాబట్టి తర్వాతగా ఏం చేయాలి అంటే మాట్లాడటం నిదానించువాలి ఉండాలా. ఏది పడితే అది వినకూడదు. ఏది పడితే అది ముసలమ్మ ముచ్చట్లు వినటానికో, లేకపోతే కల్పించిన మాటలు వినటానికో, లేకపోతే ఎవరో ద్వేషాన్ని నీ మీద రుద్దటానికో నువ్వు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేసావు అనుకోని తెలియకుండా నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా? భక్తిహీనురాలు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు. తర్వాతగా ఏం చేయాలి? ఏది వినాలో ఏది వినకూడదో జాగ్రత్తగా ఉండాలి. తర్వాతగా fill your heart with God's word. నీ యొక్క హృదయాన్ని, the right heart produces the right speech. సరైనటువంటి హృదయము సరైన మాటలు మాట్లాడేలా చేస్తుంది. నీ హృదయాన్ని దేనితో నింపుకుంటున్నావు? ఒక బెలూన్ ఉందండి, ఒక బోర్ ఉంటుంది. ఆ బెలూన్లో నువ్వు ఏ గ్యాస్ నింపితే అదే బయటకు వస్తుంది. అవునా? ఏది నింపితే, ఏ గ్యాస్ నింపితే అది బయటకు వస్తుంది. పెర్ఫ్యూమ్ ఉంటుంది, సువాసన, దాంట్లో ఏది నింపితే అదే వస్తుంది. దుర్గంధం నింపామనుకోండి, దాంట్లో ఆ బాటిల్ ఏమవుతుంది? దుర్గంధం వస్తుంది. అలాగే ద రైట్ హార్ట్ ప్రొడ్యూసెస్ ద రైట్ స్పీచ్. నీ హృదయంలో ఏ మాటలైతే నింపుకొని ఉంటావో, నీ హృదయంలో సుస్థిరంగా దేనికి ప్రతిరోజు క్రైస్తవ జీవితం నీ మాటలు అదుపులో చేయాలి అంటే అది రోజువారీ కూడా నీ హృదయ నాలుకను అదుపులో పెట్టుకోవాలా. ఒక రోజుకి వచ్చేది అది. ప్రతిరోజు కూడా నువ్వు అభ్యాసం చేయాలా. ఒక అథ్లీట్, ఒక పరుగు పందెంలో పోరాడేటువంటి వాడు, పరుగు పందెంలో పరిగెత్తేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రతిరోజు దాని కొరకు శ్రమ పడుతూ ఉంటాడో, అలాగే క్రీస్తు బహుమానం అందుకునేటువంటి క్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని ప్రతిరోజు నీ హృదయాన్ని ఏం చేయాలండి? కండిషన్ చేసుకోవాలా. నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలా. ఏం వింటున్నావో జాగ్రత్తగా ఉండాలా. ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అబద్ధమా కాదా అని దాని లేకపోతే భ్రష్టుడు అయిపోతావు. జాగ్రత్త. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడతారు నీకు తెలియదు. నీ హృదయంలో దేవుని మాటలు నింపుకుంటే ఏమొస్తాయి తెలుసా? దేవుని మాటలు వస్తాయి. సత్యానికి భిన్నంగా మాట్లాడవు, సత్యానికి భిన్నంగా అబద్ధం ఆడవు, తెలియని దాన్ని మాట్లాడవు. బ్రదర్, సహోదరి, ప్లీజ్ నాకు వద్దు, మిమ్మల్ని తలుచుకోవాలా. నీ హృదయంలో ఏముండాలమ్మా? దేవుని యొక్క మాటలు ఉండాలి. అది ప్రతిరోజు దినచర్యకు సంబంధించింది. ఏదో ఆదివారానికో గురువారానికో మరి ఒక రోజుకో కాదు, ప్రతిరోజు కూడా దాన్ని అలవర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. తెలియకుండా నీ శ్వాసం తీసుకున్నప్పుడు ఇట్స్ ఇన్వాలంటరీ. నువ్వు అనుకునే శ్వాసను తీసుకోవాలి అనుకొని తీసుకుంటారా? నిద్రపోయేటప్పుడు శ్వాసం తీసుకోవాలి అనుకొని తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే ఇట్స్ అన్ ఇన్వాలంటరీ, నీకు తెలియకుండా జరిగేటువంటి క్రియ అది. అలాగనే నువ్వు ఎప్పుడైతే నీ నోటిని అదుపు పెట్టుకొని భక్తిని ప్రాక్టీస్ చేస్తావో, అభ్యాసం చేస్తావో, నీకు తెలియకుండానే నువ్వు సరైన మాటలు మాట్లాడుతుంది నీ నోరు. నీకు తెలియకుండానే సరైన మాటలు మాట్లాడుతుంది నీ నోరు. ఎందుకంటే దాన్ని అభ్యాసం చేసావు. అది ఆత్మీయమైనటువంటి ఎదుగుదల అంటే, అది నిజమైనటువంటి దేవుని దృష్టిలో భక్తి అంటే, అది రక్షించేటువంటి భక్తి అంటే. మిగతావన్నీ కూడా ప్రభువా అని ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రం. తండ్రికి ఒక చిత్తం ఉంది, తండ్రికి చిత్తం బయలుపరిచిన చిత్తం. ఈ రోజు ఈ మాటలు ఏంటి అంటే, నీ నాలుకను అదుపు చేసుకో. తర్వాతగా స్పీక్ టు ఎడిఫై, నాట్ టు డిస్ట్రాయ్. ఒకరిని క్షేమాభివృద్ధి పరిచేటువంటి మాటలు మాట్లాడు, నాశనపరిచేటువంటి మాటలు కాదు, పుకారు మాటలు కాదు, వాడుకున్నటువంటి మాటలు కాదు. ఒకళ్ళ క్షేమాభివృద్ధి కలగాలి నీ మాటల ద్వారా. ఏం కలగాలండి? ఒక కట్టబడాలి. క్షేమాభివృద్ధి అంటే టు బిల్డ్. ఒకరు కట్టబడాలి, దేవుని యొక్క మాటల ద్వారా కట్టబడాలా. ఒకళ్ళు నాశనం అయిపోయే మాటలు కాదు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం.
4వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి. చూడండి ఏమంటే వినువారికి మేలు కలిగినట్లు. ఏమన్నారు? వినువారికి ఏం కలగదు మాట్లాడితే? నువ్వు ముసలమ్మ ముచ్చట్లు వింటే, అదే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉంటే వాడు వింటే మనకు మేలు కలగదు, నీకు మేలు కలగదు, వాళ్ళ మేలు, ఇద్దరు వరకు నరకంలో పడతారు వెళ్ళిపోయి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు. ఎవరికి అనుకూలం? ఆయనకు అనుకూలమో నీకు అనుకూలమో కాదమ్మా. నీకు అనుకూలం వాళ్ళకు అనుకూలమో కాదు. వాళ్ళకు అనుకూలం. కొంతమంది చూస్తే నాకు అనుకూలంగా మాట్లాడితే మంచోడు, నాకు అనుకూలంగా మాట్లాడితే మంచోడు, ఇది నాకు అనుకూలంగా లేదు అంటే మంచోడు కాదు. మరి ఈ అనుకూలంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేది సత్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటల. ఒకవేళ నువ్వు సత్యానికి భిన్నంగా ఉన్నాయి, నువ్వు సత్యానికి భిన్నంగా ఉన్నావు, నీ సత్యానికి భిన్నంగా ఉంటే నేను హెచ్చరించినప్పుడు, నేను గద్దించినప్పుడు నీకేమవుతుందో తెలుసా? నొప్పి వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు, ఈ మంచోడు కాదు, ఈ మంచోడు కాదు. ఆయన అయితేనే మంచోడు, అయ్యగారు అయితే మంచోడు, ఈ మంచోడు కాదు. ఎవరో ఈ మంచోడు. ఇది సత్యమా? ఆయన పోనీలే అన్నాడు అనుకోండి. ఒక క్రమంలో పెట్టాడు దేవుడు, ఒక క్రమం పెట్టాడు, దీంట్లో ఉన్న మాత్రం రక్షించబడ్డాడు అంటాడు. లోకం ఏం చేస్తుంది? పోనీలే అంటాడు. క్రమాన్ని నేర్పించాలంటే ఏమవుతుంది? సత్యాన్ని ప్రకటించాలి. దేవుని యొక్క గ్రంథం ఇదే చెప్తుంది, నీకు మేలుకరమైన ఇలా ఉంటే నీకు మేలుకరంగా ఉంటుంది, ఇలా ఉంటుంది సత్యాన్ని నేర్చుకుంటామని చెప్తే లోకం ద్వేషిస్తుంది. అవునా? ఎంతమంది లేకపోతే అలా చెప్పినటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైనా తెలుసా? రాళ్లతో కొట్టబడి చంపారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడలేదు కనుక. బైబిల్లో ఉన్నటువంటి భక్తి పరులందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపారు. ఎందుకో తెలుసా? వారికి అనుకూలంగా మాట్లాడలేదు. వాళ్ళు ఎవరు? అట్లా అని సత్యానికి భిన్నంగా మాట్లాడదలుచుకోవాలి, సత్యమే మాట్లాడాలనుకున్నారు. నువ్వు తప్పు చేస్తున్నావా? ఇది తప్పే. ఇది సత్యానికి వ్యతిరేకంగా ఉందా? దేవుని గ్రంథానికి క్రమానికి వ్యతిరేకంగా ఉందా? క్రమానికి వ్యతిరేకంగా ఉందని చెప్పాలా? నీకు అనుకూలంగానే మాట్లాడకూడదమ్మా. నీ అనుకూలంగా మాట్లాడితే నేను గుడ్డోడు అవుతాను, నా వెనక వచ్చేటువంటి మీరు గుడ్డివాడు అవుతారు. మీ మంచితనం కోరుకోవాలి, మీ నుంచి గొప్ప మాటలే కోరుకోవాలి, మీ నుంచి మంచోడు అనిపించుకోవాలంటే పెద్ద విషయం ఏం కాదు నాకు. నీకు వదిలేస్తే, మీ స్వేచ్ఛకు వదిలేస్తే, అది తప్పైనా కళ్ళు మూసుకొని ఉంటే మంచోడు అయిపోతాడు మనిషి. అవునా? మనిషి మంచోడు అయిపోతాడు. అనుకూలంగా మాట్లాడితే మనిషి మంచోడు, అనుకూలంగా మాట్లాడిపోతే మనిషి మంచోడు కాదు. కానీ సత్యానికి లోబడేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అది సత్యం అంటే తన జీవితాన్ని మార్చుకుంటాడు. హీ విల్ కరెక్ట్ హిస్ బిహేవియర్, హిస్ కరెక్ట్ హిస్ లైఫ్. ఇది గ్రంథం ఎలా చెప్తుందా, గ్రంథం ఎలా చెప్పట్లేదా, నిజంగా గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నానా, నిజంగా గ్రంథానికి వ్యతిరేకంగా ఉంటే నా జీవితాన్ని మార్చుకోవాలా అని ఆలోచన చేస్తాడు. అందుకే వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడు. దుర్భాష. అనుకూల వచనం అంటే ఎవరికి అనుకూలం అంటే ఇతరులకు కట్టేది. ఇది అనుకూల వచనం సత్యకు సంబంధించిన మాట. నీకు అనుకూలం, నాకు అనుకూలంగా కాదమ్మా, దేవునికి అనుకూలం అనే మాట. దేవుని చిత్తాన్ని లోకంలో నెరవేర్చేటువంటి మాట. ఇతరులు దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క సత్యం ద్వారా ఇతరులకు కట్టేటువంటి మాట. నువ్వు చేస్తుంది హెచ్చరించాల. అబద్ధంలో ఉంటే, అసత్యంలో ఉంటే, అసత్యంలో నడుస్తూ ఉంటుంటే, అబద్ధ మార్గంలో నడుస్తూ ఉంటుంటే దాన్ని హెచ్చరించాలా. అందుకే ఎంతో మంది పితరులను చంపేశారంటారు యేసుక్రీస్తు వారు. అనేక మంది వచ్చారు సత్యానికి చెప్పడానికి, వారిని చంపేశారు. ఎందుకంటే వారికి అనుకూలంగా మాట్లాడలేదు కనుక. జాగ్రత్త సహోదరి సహోదరులారా. ఈరోజు నీ జీవితం సత్యానికి అనుకూలంగా లేదా? సత్యానికి అనుకూలంగా మలుచుకోవడం. నీకు ప్రతికూలంగా ఉండొచ్చు మాటలు, నీకు కఠినంగా ఉండొచ్చు మాటలు. యేసుక్రీస్తు వారి మాటలు కూడా అనేకమైన కఠినంగా ఉంటే వారిని కఠినపరుచుకొని ఈయన చెప్పేది ఏంట్రా బాబు, ఈయన చెప్పేదని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఈరోజు నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది. ఎవరైతే తమ జీవితాన్ని సరిచేసుకొని నిలబడ్డారో, ఇది నిజంగా వాక్యానుసారమా కాదా అని ఆలోచన చేశారో, వారు ఏమయ్యారంటే నిత్య జీవంకి వెళ్ళేటువంటి వారి యొక్క లిస్టులో ఉన్నారు.
కాబట్టి మనం ఎవరి లిస్టులో ఉన్నారు? ఈరోజు నీ నాలుకను అదుపు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు నువ్వు భక్తిని ప్రాక్టీస్ చేసుకోవటానికి విన్నావా? లేకపోతే నాకు అనుకూలంగా చెబితేనే నేను వెళ్తాను, ఇది నాకు అనుకూలంగా లేదు ఈ మాటలు కనుక నేను వెళ్ళిపోయి ఇతని మీద నేను ద్వేషాన్ని కప్పుతాను, నాకు అనుకూలంగా ఇతను మాట్లాడలేదు కనుక ఇతని మీద వెళ్ళిపోయి లేకపోతే ఈమె మీద వెళ్ళిపోయి నేను ద్వేషాన్ని కప్పుతాను. సత్యం ఏదో సత్యానికి భిన్నమైందా? సత్యానికి భిన్నమైనటువంటి మాటలు కాదా? దేవుని గ్రంథాన్ని పరిశీలన చేస్తే, దేవుని యొక్క గ్రంథాన్ని రోజు నీ హృదయంలో పెడితే అది నీకు ఇన్వాలంటరీగా నువ్వు ఏం మాట్లాడాలా తిరిగి అందుకే విలువాయికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషను మీ నోట పలుకుడి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఇలాంటి భక్తిహీనత వి షుడ్ ప్రే ఫర్ సెల్ఫ్ డిసిప్లైన్ అనమాట. దిస్ స్పిరిచువల్ డిసిప్లిన్ అంటే నీ యొక్క వ్యక్తిగతమైన క్రమశిక్షణ. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే క్రమశిక్షణ. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారండి, వాళ్ళు తప్పు చేస్తుంటే మాస్టర్ గద్దిస్తాడు. అది గద్దించేటువంటి వాడు ఎప్పుడు తిడతారు తెలుసా మీకు? గద్దించే వాళ్ళని తిడతారు, క్రమశిక్షణను పెట్టేటువంటి వాళ్ళని తిడతారు. అరే పర్లేదురా వదిలేసాం అనుకోండి, వాడు రేపటి రోజున భ్రష్టుడు అయిపోతాడు. కానీ మంచి చెప్పేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు తెలుసా? వాడు మంచి చెప్తే గద్దించిన చేసిన వాడు మేలు కొరకే అని మర్చిపోతాడు. వాడు ఏం చేస్తారండి? వాళ్ళ మేలు కొరకే అని మర్చిపోతూ ఉంటాడు. నీ నాలుగును అదుపులో చేసుకోవాలంటే మొదటిగా ప్రే ఫర్ ద సెల్ఫ్ డిసిప్లిన్ అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ. రోజు కూడా క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు మాటల హృదయం ఉండాలి. నేను ఏ దుర్భాష మాట్లాడకూడదు, ఇతరులు కూడా కొండాలు మాట్లాడకూడదు, ఏది రాకూడదు నాకు తెలియకుండా. అంటే నేను తెలియకుండా కూడా నేను అనుకూలవచ్చు, అంటే నేను తెలియకుండా కూడా నేను మంచి విషయాలు మాట్లాడాలి, దేవుని సంబంధమైన సత్య విషయాలు మాట్లాడాలి అని సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఏముండాలి? సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి. స్కూల్లో నేర్పిస్తారు క్రమశిక్షణ. బెత్తమాడిన వాడు తన తండ్రికి విరోధి అంటాడు, తన తండ్రికి విరోధి. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత చూసినట్లయితే చివరిగా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా. చివరిగా కీర్తన గ్రంథము 141 కీర్తన, చివరిగా కీర్తన గ్రంథము 3వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. ఇది ఎవరు? భక్తిపరుడు మాట్లాడేటువంటి మాటలు, భక్తిపరుడు చేసేటువంటి ప్రార్థన. నా నోట్లో ఎటువంటి మాటలు నేను పుకార్లు పుట్టిస్తున్నానా, అబద్ధ ప్రచారాలు చేస్తున్నానా, ఎవరో ద్వేషాన్ని నా మీద వేసుకుందితే నేను దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నానా, లేకపోతే నా హృదయంలో పుట్టిన దేవుని వాక్యం లేదు గనక, ఖాళీగా ఉంది గనక అపవిత్రమైన ముచ్చట్ల ద్వారా నువ్వు వ్యర్థమైపోతూ ఉంటావు. ఆదివారం వస్తావు ప్రార్థన చేస్తావు, గురువారం వస్తావు ప్రార్థన చేస్తావు, రోజు ప్రార్థన చేస్తావు, కానీ నీ హృదయాన్ని ఎప్పుడు బాగు చేసుకోలేవు. ఎందుకంటే క్రమశిక్షణ నీకు లేదు కనుక. దేవుని యొక్క మాటల్ని హృదయంలో ఉంచుకోవడానికి, దాన్ని బట్టి మాట్లాడటానికి నువ్వు అభ్యాసం చేయలేదు కనుక. కూరగాయలు కూడా నేర్చుకుంటావు, చక్కటం నేర్చుకుంటావు, కోత నేర్చుకుంటా నేర్చుకుంటావు, అభ్యాసం చేస్తావు కదా. అయితే ఇంకా ఎన్నో అభ్యాసం చేస్తావు, కానీ భక్తిని అభ్యాసం చేయలేదా భ్రష్టురాలు అయిపోతుంది. నాలుకను అదుపులో పెట్టుకోలేదా? ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు నేను భక్తి గలవాడిని ఎల్లబడి భక్తి వ్యర్థమే అన్నాడు. ప్రార్థన చేయాలా? దేని గురించి ప్రార్థన చేయాలో తెలుసా? ఇలా హృదయం లేనప్పుడు ప్రార్థన చేయాలా? నా నోటికి కావలి ఉంచుకొని. ఇలాగ అందుకే యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేవునికి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసి సరిపోదు. నీ నాలుగు విషయంలో నువ్వు భక్తిహీనురాలుగా ఉండి పడిపోకుండా విషయంలో, నీ శరీరం మొత్తం కూడా నీ మాట వినేటువంటి స్థితిలో ఉండడానికి, నీకు తెలియకుండా కూడా నువ్వు క్షేమాభివృద్ధి కలిగేటువంటి మాటలే ఉండటానికి, నువ్వు ఏది పడితే అది వినకుండా విముఖుడమై ఉండటానికి, అది నిన్ను రక్షించేదై ఉంటుంది. దాని గురించి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నోటి కావులు ఉంచడానికి ప్రార్థించారు. భక్తి పరులు ఏం చేశారు అంటే తన నోటిని కాచుకున్నారు. కాబట్టి ఏ సహోదరి సహోదరుల, ఈరోజు నాకు కంట్రోల్డ్గా
దేవుని మార్గంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి నాలుక, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, సత్యానికి అబద్ధంగా, దేవుని చిత్తానికి భిన్నంగా, లోకానుసారంగా ఉన్నటువంటి నాలుక నోరా ఆలోచించేయాలి. ఒకవేళ సత్యానికి భిన్నంగా ఉంటే, అలాంటి స్థితి ఉంటే ఈ రోజు నుంచి దాని కొరకు ఆలోచన చేయాలా. ఇది లేకుండా భక్తి చేసిన, కనపరిచినది వ్యర్థమని దేవుని యొక్క గ్రంథం తెలియచేస్తుంది. కనుక అది ఎటువంటి స్థితి అయినా సరే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో దానికి కావాల్సినటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. దానికి కావాల్సినటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. అలాంటి వాటిని దూరంగా ఉండటానికి, దూరపరచుకోవటానికి, వారిని కూడా అవసరమైతే సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే, నువ్వు 2 అడుగులు దేవుని కొరకు వేసి దేవుడు నీకు 4 అడుగులు వేస్తాడు. నీ ప్రయత్నం, నువ్వు కనుక ప్రయత్నం చేస్తావు నేను భక్తి జీవితంలో, దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నీ భక్తి జీవితంలో నేను కాయటానికి, నేను భ్రష్టుడుగా అవ్వకుండా ఉండటానికి, భక్తి జీవితంలో ఉండటానికి, అనేకులను కట్టడానికి దేవుడిని ఉపయోగించుకున్నటువంటి వాడు. ఈరోజు అనేకులను కట్టడానికి నువ్వు ఉంటావా? అనేకులను కుటుంబాలను పరతోసేటువంటి, అగ్ని వల్ల కారు చుట్టుపెట్టేటువంటి నాలుగు వలె ఉంటావా? ఈరోజు ఆలోచన చేయాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇతరులను కట్టేటువంటి వారుగా ఉండాలి. మన నాలుకతో మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణి గణపరుస్తున్నాము. ఇదే నాలుకతో మనము కొండెములు ప్రచారం చేసేటువంటి వారికో, లేకపోతే అబద్ధాలు ప్రచారం చేసేటువంటి వారికో, అనుకున్నదాన్ని చెప్పేటువంటి వారికో, దూషించడానికో, శిపించడానికో వినియోగించుకోవాలి. కాబట్టి దేవుడు అటువంటి శక్తిని మనకి ఇవ్వాలని, దాని కొరకు మనం ప్రార్థన చేయాలని కోరుకుంటే, ఇంతవరకు శ్రద్ధగా వాక్యం ఉన్న మీ అందరూ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము.